అది కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు. పార్టీకు అది సాహసం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు. ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. మిత్రులారా, ఇదొక రాజకీయాల్లో ఎటువంటి నేను చెప్పాను ఇంతకుముందు, పొలిటికల్ ఏది కూడా లేదు. వచ్చే ఎన్నికలు ఇప్పుడు ఏం లేవు ఇక్కడ. అయినా కూడా ప్రజలు అంత పెద్ద ఎత్తున వచ్చారంటే తెలంగాణ ప్రజల్లో కూడా బీహార్ తర్వాత మళ్ళీ మన జరిగినటువంటి ఒక అస్సాం, మళ్ళీ బెంగాల్, బీహార్ కన్నా ముందు జరిగినటువంటి మహారాష్ట్ర, ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా గెలుపు బీజేపీదే ఉన్నది. దక్షిణాదిలో కూడా మాకు కర్ణాటకలో మంచి స్థానాలు వచ్చినాయి. కాబట్టి ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ కోరుతున్నారు. బీజేపీ, నేను చెప్పాను, నరేంద్ర మోదీ గారు రాకతో తెలంగాణలో పెద్ద రాజకీయ మార్పు జరగబోతా ఉందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఒక మాకు ప్రోత్సాహం అయితే ఉందో, మేము రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయంగా అవుతాము. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, మహిళా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు, ఇటు యువ వ్యతిరేకమైన కార్యక్రమాలకు, వారు చేసినటువంటి ఒక నిర్ణయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మీ ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. నిన్న ఒక సభ ఒక సక్సెస్తోని, దాని సఫలీకరణతో మేము అయిపోయింది కదా, ఇక్కడ ఏదో విరామం చేస్తాం. నిర్విరామంగా తెలంగాణలో తెలంగాణ కార్యకర్తలు, తెలంగాణ నేతలు 2028 కానీ 29 కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు అధికార దిశలో అధికారం రావాలనే సంకల్పంతో పనిచేయాలని చెప్పేసి కూడా మేము నిశ్చయించుకున్నాం. దానికోసం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడతాం. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఎన్నుకునేది ఉద్యమ మార్గం మాత్రమే. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది. గ్యారంటీల పేరు మీద ఈ ప్రభుత్వం గ్యారంటీలు మొత్తంగా మర్చిపోయింది. కానీ మోదీ గ్యారంటీ, తెలంగాణ అభివృద్ధి, ఇదే మోదీ గ్యారంటీ. తెలంగాణ ఒక ఏదైతే ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనేదే మోదీ గ్యారంటీ. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగించడమే మోదీ గ్యారంటీ. కాబట్టి ఈ మోదీ గ్యారంటీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరొకసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక రాజకీయమైనటువంటి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మరొకసారి నిన్న సభకు మీ యొక్క సహకారాన్ని అందించినందుకు, మీరు వచ్చినందుకు, మాకు ఆశీర్వాదం చేసినందుకు మీ ద్వారా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అబ్దుల్ కలాం గారు అన్నారు కదా, యూ డ్రీమ్ అనేది తప్పకుండా కళ కంటేనే అక్కడ చేరుకోగలుగుతాం. వితౌట్ డ్రీమ్ యూ కెనాట్ అచీవ్ యువర్ అంబిషన్. 90 లక్షల ఓట్లు, 6 లక్షల ఓట్లు అన్నారు. ఏ ఒక్క ఓటు కూడా మాది మీ బతుకుండంగా మా ఓటు తొలగించారని చెప్పి ఒక్క కంప్లైంట్ కూడా రాలే. చనిపోయిన వాళ్ళు, భారతదేశ గుర్తింపు కార్డు లేని వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు మాత్రమే తొలగించబడ్డాయి. అది తెలంగాణలో కూడా ఆ పరిస్థితి మేము తీసుకువస్తున్నాము. ఇది భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చింది కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పీరియాడికల్గా చేసేటటువంటి రివిజన్. ఈ ఎస్ఐఆర్ ఏతుందో అది బీజేపీ ప్రోగ్రాం కాదు. 11 సార్లు ఈ దేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎస్ఐఆర్ జరిగింది. లాస్ట్ ఎస్ఐఆర్ 2002 నుంచి 2005 వరకు జరిగినాయి. ఈ 20 సంవత్సరాల ఓటర్ లిస్టులో ఎన్ని మార్పులు ఉంటాయో మనకు తెలుసు. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయటమే క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్ కాదు మాత్రమే. మొన్నటి వరకు రోహింగ్యాల ఒక ఓట్ల మీద, దొంగ ఓట్ల మీద, చనిపోయిన వాళ్ళ దొంగ ఓట్ల మీద, ఇవన్నీ వీటి మీద ఆధారపడిన టీఎంసీ కానీ అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ కానీ వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అసలైన ఓటర్ల ఒక గెలుపు ఇది బీజేపీ రావటం. ఎస్ఐఆర్తోని
దొంగ ఓట్లు పోతాయి కానీ అసలైన ఓటు ఎక్కడ పోవు. సుప్రీంకోర్టు కూడా దాన్ని చెప్పడం జరిగింది. ఏ ఒక్క ఓటర్ కూడా నా ఓటు తీసేశారని ముందుకు వాళ్ళు రాలేదు. ముందుకు వస్తే దాని మీద తప్పకుండా చర్య ఉంటుంది.